హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం N14 రోడ్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. N14 గురించి ఈ వీడియో చెప్తాను మీకు క్లియర్గా. NH14 రోడ్ అయితే మనకి ఉత్తర దక్షిణ దశల్లో అయితే ఈ రహదారి అయితే ఉంది. ఈ హైవే అయితే N4 ఇంకా N9 హైవేలో అయితే కలుస్తుంది. ప్యాకేజ్ 9లో భాగంగా ఉందైతే ఈ రోడ్లో స్మార్ట్ డ్రైనేజ్ వర్క్, స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్, నీటి సరఫరా, దాని తర్వాత కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇంకా పవర్, ఈసీటీ వర్క్స్ కూడా ఇక్కడ జరుగుతాయి ఈ ప్లేస్లో. ఆర్వీఆర్ ఇన్ఫ్రా సంస్థ N14 రోడ్ నేషనల్ హైవే నిర్మాణానికి టెండర్లు గెలుచుకున్నారన్నమాట ఈ ప్రాజెక్టుకి. అలాగే N14 రోడ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్తో సంబంధం అయితే ఉంది దీనికి, అంటే కలుస్తుంది. ఇది వచ్చేసి 189.9 కిలోమీటర్ల పొడవుతో 23 మండలాలు కలిసి 121 గ్రామాలతో వెళ్తుంది వే అయితే. దీంతోపాటు ఇంకో హైవే ఏమవుతుందంటే నిజాంపట్నం అమరావతి హైవే అయితే స్టార్ట్ అవుతుంది. ఫిషింగ్ హార్బర్ను కలిసేలా ORRతో కలిపి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు 1400 కోట్లు ఆమోదం అయితే ఇచ్చింది, శాంక్షన్ చేశారన్నమాట. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఈజీ అవుతుంది. అమరావతిని విజయవాడ హైవే, హైదరాబాద్ నేషనల్ హైవేతో కలిపి ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఇక్కడైతే. ఇదైతే మన ట్రావెల్ టైంని తగ్గిస్తుంది చాలా వరకు. ఈ N14 రోడ్ వర్క్ వల్ల అమరావతి అభివృద్ధిలో ముఖ్యమైన రోడ్ అని చెప్పొచ్చు ఇదొకటి. దీంతో చాలా ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీస్ అయితే జరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ కదా మనకి, అమరావతి డైరెక్ట్ రోడ్ ఇది. ఇక్కడ మనం ఎక్కడున్నామంటే N14 E3 జంక్షన్ వచ్చేసి ఏంటంటే బోరుపాలెం టు శాఖమూరు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే బోరుపాలెం అనే ఏరియా ఇది. చూడండి, శాఖమూరు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఈ హైవే అయితే చిన్నది. అలాగే వర్క్ చూడండి ఎలా జరుగుతున్నాయో. ఇప్పుడు దగ్గర ఇక్కడ 6 క్రేన్లు దాకా ఉన్నాయి ముందైతే మనకి. అలాగే ఇంకేముంది ఏంటంటే ఇది కూడా మెయిన్లో కలుపుతారు, మెయిన్ రోడ్లో. అంటే మనకి ఇప్పుడు తాడేపల్లి నుంచి వస్తుంది కదా సీడ్ యాక్సిస్ రోడ్, దాంతోపాటు ఏంటంటే ఇటు పక్క వచ్చామంటే మనకి ఈజీగా అన్ని జంక్షన్లు ఒకే చోట కలిసినట్టుగా దీనికైతే అవుతుంది. స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఈజీగా కాజా, టోల్ ప్లాజా అవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే అయిపోయిన తర్వాత దగ్గర ఒక 20 to 30 మినిట్స్ లోపు వెళ్ళిపోతాం, మనం హైవేలో కలుస్తాం. అది NH16 ఉంది కదా, విజయవాడ టు చెన్నై, ఆ హైవేలో కలుస్తాం ఈజీగా మనం ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి అయితే మనం ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పాను కదా, ఈ రోడ్ అయితే మనం తాడేపల్లికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, అక్కడైతే వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు ఆల్.